మీరెప్పుడైనా బిల్డింగ్ బ్లాక్స్‌తో ఆడుకున్నారా? అందులో మన దగ్గర ఒకే రకమైన బ్లాక్స్ ఉంటాయి. కానీ వాటితో మనం ఒక ఇల్లు కట్టొచ్చు. లేదా ఆ బ్లాక్స్‌ను విడదీసి ఒక కారు కూడా చేయొచ్చు. అంటే అక్కడ బ్లాక్స్ ఒక్కటే కానీ తయారైనటువంటి బొమ్మలు వేరు. అచ్చం ఇలాగే రసాయన శాస్త్రంలో కూడా మనం ఒకే రకమైన పరమాణువులున్న ఇలాంటి వేర్వేరు అణువులను చూస్తుంటాం. కావాలంటే చూడండి, ఇవి 2 కూడా ఒకే పరమాణువులతో ఏర్పడ్డాయి కదా! కానీ ఇవి 2 వేర్వేరు అణువులు. ఈ రెండింటిలోనూ మనం ఎన్ని కార్బన్ పరమాణువులు, ఎన్ని హైడ్రోజన్ పరమాణువులు ఉన్నాయో లెక్కిస్తే మొదటి దానిలో 4 కార్బన్లు, 10 హైడ్రోజన్లు ఉన్నాయి. అలాగే రెండవ దానిలో కూడా 4 కార్బన్లు, 10 హైడ్రోజన్లు ఉన్నాయి. అంటే ఈ రెండింటి కెమికల్ ఫార్ములా ఒక్కటే. అదేంటి? C4H10. మరి అన్ని సమానంగా ఉన్నప్పుడు ఈ 2 ఒకటే అవ్వాలి కదా! కానీ ఇవి వేర్వేరు అణువులు ఎలా అయ్యాయి? ఒకసారి ఆలోచించండి. సరే, నేనే చెప్తాను. ఇవి వేర్వేరు అణువులు కావడానికి కారణం వాటి మధ్య ఉన్నటువంటి బంధాల అమరికలో ఉన్న తేడా. ఇది అచ్చం మన బిల్డింగ్ బ్లాక్స్‌ని వేరే డిజైన్‌లో అతికించినట్లన్నమాట. కావాలంటే మొదటి అణువును కొంచెం దగ్గరగా చూడండి. ఇందులో మధ్యలో ఉన్న ఒక కార్బన్ చుట్టూ ఉన్న మరో 3 కార్బన్లతో గట్టిగా బంధాన్ని ఏర్పరచుకుంది. కానీ రెండో అణువులో అలా లేదు. ఇందులో కార్బన్లన్నీ ఒకే లైన్‌లో ఉన్నాయి. అలాగే ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్బన్ గరిష్టంగా అటు ఇటు ఉన్న 2 కార్బన్లతో మాత్రమే బంధాన్ని ఏర్పరచుకుంది. అంటే పరమాణువులు ఒకేలా ఉన్నా అవి ఒకదానితో ఒకటి కలిసిన విధానం, వాటి బంధాలు వేరువేరుగా ఉన్నాయన్నమాట. ఇలా ఒకే అణు ఫార్ములా కలిగి ఉండి బంధాలు, ఆకారం లేదా దిశ వంటి వేర్వేరు ధర్మాలను కలిగి ఉండే సమ్మేళనాలను అణుసాదృశ్యకాలు, ఐసోమర్స్ అని పిలుస్తాం. అంటే ఈ అణుసాదృశ్యకాల్లో అణు ఫార్ములా ఎప్పుడూ ఒకటే ఉంటుంది. కానీ వాటి మధ్య బంధాలేర్పడిన విధానం కానీ, వాటి ఆకారం కానీ వేరుగా ఉంటాయి. ఈ విధంగా ఒకే అణు ఫార్ములా గల సమ్మేళనాలు వేర్వేరు ధర్మాలను కలిగి ఉండడాన్ని అణుసాదృశ్యం, ఐసోమరిజం అని అంటారు. అలాగే అణుసాదృశ్యతను ప్రదర్శించే సమ్మేళనాలకు అణుసాదృశ్యకాలు అని అంటాం. ఐసోమర్స్‌లో ఐసో అంటే ఒకే విధమైన, మర్స్ అంటే భాగాలు అని అర్థం. కాబట్టి ఐసోమర్స్ అంటే ఒకే విధమైన ఫార్ములా కలిగి ఉండేవని అర్థం. అయితే ఇక్కడ మనం చూస్తున్న ఈ అణువులలో కేవలం బంధాలేర్పడిన విధానంలో మాత్రమే తేడా ఉంది. ఇలా ఒకే అణు ఫార్ములా ఉండి పరమాణువుల మధ్య బంధాల నిర్మాణంలో తేడా ఉన్న అణుసాదృశ్యకాలను నిర్మాణాత్మక అణుసాదృశ్యకాలు, స్ట్రక్చరల్ ఐసోమర్స్ అని అంటాం. అంటే ఈ చిత్రంలో మనం చూస్తున్నటువంటి ఈ 2 అణువులు కూడా నిర్మాణాత్మక అణుసాదృశ్యకాలు, స్ట్రక్చరల్ ఐసోమర్స్ అన్నమాట.